ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ సమతూకంగానే ఉన్నా ఆదాయం ఎలా పెంచుతారు, ఖర్చులు ఎలా తగ్గిస్తారనే విషయాలను స్పష్టంగా పేర్కొనలేదని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. బడ్జెట్పై శాసనసభలో మాట్లాడిన ఆయన అప్పుల ద్వారానే 30% వనరులు తెచ్చుకునేలా పద్దు పెట్టారని పేర్కొన్నారు. అప్పు చేయడం తప్పు కాకపోయినా దానిని సంపద సృష్టించేలా ఖర్చు చేయాలని సూచించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, వృత్తి, ఉపాధి కల్పన రంగాలకు బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడిన సుజనా చౌదరి ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుమానం లేకుండా ఇది చక్కగా యాస్పిరేషనల్ బడ్జెట్, మెయిన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ ని, సోషల్ వెల్ఫేర్ ని, సామాజిక న్యాయాన్ని, సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ బడ్జెట్ ని మేనేజ్ చేయడం అంటే ఆదాయము ఖర్చు రెండింటినీ మ్యాచ్ చేసుకోవటం. ఇప్పుడు సుమారుగా అప్పులు 81,000 కోట్ల అప్పులు వాళ్ళు మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ కింద ఇచ్చి వెళితే మనం ఇంకో 30,000 కోట్లు పెంచుకొని 1,03,000 కోట్ల అప్పుని పొందుపరుస్తామని చెప్పి మనం ఈ బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోవాలి, ఖర్చును తగ్గించుకోవాలి. ఎక్కడ ఆదాయం పెంచుతాం అనేది నాకు కొంచెం భూతద్దం పెట్టి దొరికిన ఈ సంవత్సరం అయితే కనపడలా. ఖర్చు తగ్గించేది కూడా ఎక్కడా ఖర్చులు తగ్గించాల. 48,000 కోట్లు డెట్ రీపేమెంట్ కి వడ్డీతో కలిపి ఉన్నది. రెవెన్యూ డెఫిసిట్ ఒక 33,000 కోట్లు ఉంది. టోటల్ బడ్జెట్ లో సుమారుగా 40% రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉంటే 30% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇంకో 30% అప్పుల ద్వారా వ్యవస్థ నడిపిద్దామనే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పు చేయటం తప్పు లేదు, కానీ అప్పుని డెఫినెట్ గా ప్రొడక్టివ్ బేసిస్ లో కనుక ఇన్వెస్ట్ చేసి రాబోయే సంవత్సరాల్లో ఇన్కమ్ పెంచుకోగలం అనే నమ్మకం కనుక కుదిరిస్తే ఈ బడ్జెట్ బ్రహ్మాండమైన బడ్జెట్.